హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భ్రమరాంబ, దీక్ష ఇద్దరూ కూడా రమాదేవి దగ్గరికి వచ్చి ఆ చామంతికి ఎంత పొగరో అని చెప్పేసి దీక్ష అంటూ ఉంటే, ఏం చేసింది అని చెప్పేసి రమాదేవి అడుగుతూ ఉంటుంది. నీ చీరలు అన్నయ్య గారి బట్టలు ఐరన్ చేయమని ఇస్తే ఇచ్చిన బట్టలన్నీ ఇచ్చినట్టు పక్కన పడేసి ఎటో వెళ్ళిపోయింది అని చెప్పేసి భ్రమరాంబ అంటూ ఉంటే, అదెక్కడికి పోతుంది, ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పేసి రమాదేవి అడుగుతూ ఉంటుంది. లేదత్తయ్య, ఇల్లంతా వెతికాము, ఎక్కడా కనిపించలేదు. ఆ చామంతికి అసలు పని అంటేనే లెక్క లేకుండా పోతుంది అని చెప్పి దీక్ష అంటూ ఉంటే, పని అంటేనే కాదు వదిన, మనమంటే కూడా లెక్క లేకుండా పోతుంది. లేకపోతే నేను చెప్పిన పని చేయకుండా, అందులోనూ నీ చీరలు ఇస్త్రీ చేయకుండా ఎక్కడికి పోతుంది అది? అంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది దానికి? వదిన, ఇలాంటి వాళ్ళందరినీ అలా వదిలేస్తే లాభం లేదు వదిన. ఏదో నువ్వు నీ మంచితనం కొద్దీ చూసి చూడనట్టు వదిలేస్తున్నావు. నీ ఇంట్లో పని అంటే బయట 100 మంది ఎదురు చూస్తూ ఉంటారు. రాకని గట్టిగా చివాట్లు పెట్టి దాన్ని బయటికి గంటేసాయి. అప్పుడు కానీ దానికి సరిపోదు అని చెప్పేసి భ్రమరాంబ అంటూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ విన్న ప్రేమైతే, చామ్ ఎక్కడున్నావు చామ్? ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చావంటే వీళ్ళ మాటలు విన్న మమ్మీ నిన్ను ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళిపోమంటుంది. ఏం చేయాలి అని చెప్పేసి ఇక ప్రేమైతే చామంతిని ఎలా కాపాడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాతేమో చామంతి రోజా ఉన్న పీసీ దగ్గరికి వెళ్ళి రోజా ఎదురుగా నిలబడగానే ఇక చామంతిని చూసి రోజా షాక్ అయిపోయి, ఏయ్ నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి రోజా అడుగుతుంటే, అసలు ఏం చేస్తున్నావు అక్క, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి చామంతి అనగానే, అదంతా నీకు అనవసరం అని చెప్పేసి రోజా చెప్పడంతో, నీ గురించి ఆలోచిస్తుంది మేము, నీకోసం కష్టపడుతుంది మేము, మాకు కాకుండా ఇంకెవరికి చెప్తావక్క, నిజం చెప్పక్క, ఏం జరుగుతుంది అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే, ఏయ్ ఏంటే నన్ను నిలదీసేందా పెద్దదాని అయిపోయావా అని చెప్పేసి రోజా అంటూ ఉంటే, ఆ పరిస్థితి నువ్వే తీసుకొచ్చావక్క, మనమేంటి, మనమున్న పరిస్థితి ఏంటి, అరుణ్ బాబుతో నువ్వు చెప్తుందేంటి అని చెప్పేసి చామంతి అడగగానే, నేనేం చెప్తున్నాను అని చెప్పేసి రోజా అంటూ ఉంటే, అక్క నేనేం అంతా విన్నాను, అరుణ్ బాబుకి నువ్వేం చెప్తున్నావో, నువ్వేం చేయాలి అనుకుంటున్నావో అంతా అర్థమైంది అని చెప్పేసి చామంతి అనగానే, అంటే చాటును చేరి మా మాటలన్నీ విన్నావన్నమాట అని చెప్పేసి రోజా అడుగుతుంది. వినాల్సి వచ్చిందక్క, అసలు అరుణ్ బాబు గారికి నీకు ఏంటి సంబంధం? అరుణ్ బాబు గారితో నువ్వు అంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం ఏముంది? అమ్మగారి దగ్గర నువ్వు అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? కన్న తల్లిదండ్రుల్ని పెట్టుకొని అనాథ అని చెప్తావా? ఎవరో పెంచుకుంటున్నారు అని చెప్తావా? నీది రాజవంశమా? ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావక్క? రేపు నిజం తెలిసిన రోజు అమ్మగారు నిన్ను ప్రాణాలతో వదిలేస్తారు అని అనుకుంటున్నావా? తప్పక్క, నువ్వు మోసం చేసింది వాళ్ళనే కాదు మమ్మల్ని కూడా అని చెప్పేసి చామంతి అనగానే, ఏయ్ మిమ్మల్ని మోసం చేశాను అని చెప్పేసి రోజా అంటూ ఉంటే, ఊర్లో అంత కష్టం వస్తే నిన్ను వెతుక్కుంటూ నీ హాస్టల్ దగ్గరికి వచ్చాం, కానీ నువ్వు అక్కడే ఉండి లేను అని అబద్ధం చెప్పించావుగా, అది మోసం కాదా అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే, నేను అక్కడ ఉన్నప్పుడు నా పరిస్థితి బాగలేదు, నన్ను చూసి మీరెక్కడ బాధపడతారా అని అలా చెప్పించాను, అంతే తప్పితే మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని చెప్పి రోజా అంటూ ఉంటే, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పక, బ్రతకడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పచ్చు, కానీ అన్న తల్లిదండ్రులు ఎవరో తెలియదు అని చెప్పకూడదక్క అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే, అలాగే చెప్పాలి, అలా చెప్పాను కాబట్టి అరుణ్తో నేను ఆ ఇంటి వరకు రాగలిగాను, చెప్పాను కాబట్టి రమాదేవి ఎదురుగా కూర్చోగలిగాను అని చెప్పేసి ఇక రోజా అంటూ ఉంటే, కానీ అంత అవసరం ఏముందక్క, అరుణ్ బాబు గారి ఆఫీసులో పనిచేస్తున్నాను అని చెప్పావు, పని మాత్రమే చెయ్యాలక్క, వాళ్ళ ఇంటికి రావాల్సిన అవసరం ఏముందక్క, అయినా అన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది, మేడం గారి ఎదురుగా అలా కూర్చోవలసిన అవసరం ఏంటి అని చెప్పేసి ఇక చామంతి రోజాని నిలదీస్తుంటే, నా అవసరం నాకు తెలుసు, నీకెందుకు అని చెప్పేసి రోజా అంటూ ఉంటే, నీకు తెలియడం కాదక్క, రేపు నువ్వు తప్పు చేస్తే ఆ నింద మోయాల్సింది మేము, నీకేదైనా జరిగితే నిన్ను చూసి బాధపడాల్సింది మేము, నీ ఇష్టానికి నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తాను అంటే కుదరదు అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే, నా గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు నా చెల్లివి అని నేను చెప్తేనే కదా నీ వరకు వాళ్ళు వచ్చేది, నీ వరకు రాకూడదు, నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాకూడదు అని మీరెవరో నాకు తెలియనట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను, అనాథని అని చెప్పాను అని చెప్పి రోజా అంటూ ఉంటే, బ్రతికిన వాళ్ళని చంపేసి అలా ఎలా చెప్తావక్క అని చెప్పేసి చామంతి అడుగుతుంది. నీకు అర్థం కావడం లేదు చామంతి, ఇది కార్పొరేట్ ప్రపంచం, ఇక్కడ ఎదగాలి అంటే కొన్ని అబద్ధాలు చెప్పాలి, లేదంటే ఉన్న చోటనే మిగిలిపోతాం.
నా జీవితంలో ఎదగాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను అబద్ధాలు చెప్పాను, వాళ్ళకి దగ్గరయ్యాను అని చెప్పేసి రోజా అంటూ ఉంటే, అసలు ఎందుకక్క ఈ బ్రతుకు? అబద్ధాలతో నువ్వు ఎంత దగ్గరైనా కూడా అది తెలిసిన రోజున నువ్వు అధః పాతాళానికి పడిపోతావు అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే, ఏయ్ ఏంటే ఏం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నేను ఎవరి కోసం చేస్తున్నాను ఇదంతా? మన కోసం నాన్నని అమ్మని బాగా చూసుకోవాలి, రేపు నీ పెళ్ళి ఘనంగా చెయ్యాలి, అవన్నీ చూసుకోవాలి అంటే ఇలా వాళ్ళ ఇళ్ళలో వీళ్ళ ఇళ్ళలో పని చేసుకుంటూ ఎంతకాలం బతుకుతాం? జీవితాంతం పని వాళ్ళలాగా ఎవరి దగ్గర పని చేసినా కూడా ఆ డబ్బులు బ్రతకడానికి కూడా సరిపోవు. అమ్మ వాళ్ళకి ఇంకొంచెం ఏజ్ అయ్యాక వాళ్ళని ఎలా చూసుకుంటాను, నీ పెళ్ళి ఎలా చేస్తాను, నా పెళ్ళి ఎలా చేసుకుంటాను? అందుకే చిన్న చిన్న అబద్ధాలు చెప్పి నేను వాళ్ళకి దగ్గరయ్యాను, దానివల్ల రేపు నా స్థాయి పెరుగుతుంది అని చెప్పేసి రోజా అనగానే, దానికోసం ఇలాంటి పనులు చెయ్యాలా అక్క అని చెప్పేసి చామంతి అడుగుతుంది. నా స్థాయి బాగుంటేనే మీరందరూ బాగుంటారు, నేను బాగుంటాను. ఇది నా ఒక్కదానికోసమే చెయ్యట్లేదు అని నీకు చెప్తున్నాను కదా. ఎందుకలా తిట్లు తింటూ మాటలు పడుతూ దెబ్బలు తింటూ బతుకుతావు? ఇచ్చావు కదా, పని మనిషివి కాబట్టే పరాయి వాళ్ళకి కాఫీ ఎందుకు ఇచ్చావు అని చెప్పి నిన్ను కొట్టగలిగింది. అదే నా మనిషివి అని తెలిసింటే నీ వంటి మీద చెయ్యి చేసుకోగలిగేదా? అలాగే నేను నీ అక్కని అని తెలిస్తే నన్ను కనీసం ఆ ఇంటి మెట్లైనా ఎక్కనిచ్చేదా? ఎంత తేడా ఉందో చూసావా? నేను గొప్పదాన్నైతే నా చెల్లెలుగా నీకు మర్యాద ఉంటుంది, లేదా నేను నీ అక్కని పేదదాన్ని అని తెలిస్తే ఆ ఇంట్లో నాకేం మర్యాద ఉంటుంది? అందుకే అబద్ధాలు చెప్పి వాళ్ళకి దగ్గరైంది. నాకు కన్నవాళ్ళు లేరు అని చెప్పింది బ్రతికుండగానే చంపేయాలి అని కాదు, చచ్చే వరకు వాళ్ళని బాగా చూసుకోవాలి అని. అలా చూసుకోవాలి అంటే డబ్బు కావాలి, హోదా కావాలి. నేను మీకోసం ఇవన్నీ చేస్తూ ఉంటే నువ్వు మాత్రం నన్ను తప్పుగా చూస్తున్నావు అని చెప్పేసి రోజా చెప్పగానే, అమ్మ నాన్న చిన్నప్పటి నుండి కష్టపడితేనే మనల్ని పెంచారు, వాళ్ళ కష్టం మీదే మనం పెరిగాము. కానీ వాళ్ళు ఎప్పుడు నీలాగా మోసం చెప్పి అబద్ధాలతో బతకలేదక్క. అందువల్లే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఆనందంగానే ఉన్నాము అని చెప్పి చామంతి అంటుంది. ఇక దాంతో రోజా అయితే, ఏం ఆనందంగా ఉన్నావే, ఏం సంతోషంగా ఉన్నామని? నెల నెల కాలేజీ ఫీజు కట్టడానికి బాధపడుతూ ఉన్నాము, మా ఇన్సూరెన్స్ కట్టడానికి బాధపడుతున్నాం, హఠాత్తుగా ఒక 10,000 కావాలి అంటే ఎక్కడి నుండి తీసుకురావాలో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాము. ఇదేనా ఆనందం అంటే? అదే నేను చెప్పే ఈ అబద్ధాల వలన నా పరిస్థితి మారిపోయి నేను గొప్ప స్థాయికి వస్తే ఎలా పెళ్లి చేయాలి అన్న ఆలోచన పోయి ఎంత గొప్ప సంబంధం తీసుకురావాలి అన్న ఆలోచన వస్తుంది. అమ్మ నాన్న దర్జాగా ఉంటారు, నేను అది చూస్తున్నాను. నా కోసం అయితే ఇంత కష్టపడ్డం ఎందుకు? ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం చేసి నేను దర్జాగా బతుకుతాను. నాతో పాటు మీరు కూడా సంతోషంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టే నేను ఈ దారి ఎంచుకున్నాను. ఇక్కడ ఇది మామూలు విషయమే అని మీకు తప్పుగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఆ పేదరికం మధ్యలో ఆ బాధల మధ్యలో బ్రతకడానికి అలవాటు పడ్డారు. నేను అలా కాదు, బయట ప్రపంచాన్ని చూశాను, నేను బ్రతికినట్టే నా వాళ్ళు కూడా బ్రతకాలి, నా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అబద్ధాలు చెప్పే అరుణ్ బాబుకి దగ్గరయ్యాను, ఆ ఇంట్లో అడుగు పెట్టాను చెప్పి రోజా చెప్పగానే, ఏమో అక్క నువ్వు చేస్తుంది మాత్రం చాలా తప్పు, ఇలాంటి తప్పులు చేసి మమ్మల్ని సంతోష పెట్టాల్సిన అవసరం లేదక్క. నువ్వు ఎప్పట్లానే ఉంటే చాలు, నీకు నెల నెల పంపించే డబ్బులు సరిపోకపోతే చెప్పు, ఇంకో 4 ఇళ్లల్లో పాచి పని చేసైనా సరే నీకు డబ్బులు పంపించేస్తానక్క అని చెప్పి చామంతి చెప్పగానే, అంటే కష్టపడ్డానికైనా ఇష్టపడుతున్నావు కానీ ఈ కష్టానికి దూరంగా వెళ్ళిపోవాలి అని మాత్రం ఆలోచించవే? నేను ఇంత చెప్పినా కూడా నువ్వు నన్ను ఇంకా తప్పు చేస్తున్నాను అని అంటున్నావే, మరి నేను ఎవరి కోసం కష్టపడాలి, ఎవరిని సంతోష పెట్టాలి? అన్న వాళ్ళని సంతోష పెట్టలేనప్పుడు, చెల్లిని సంతోషంగా చూసుకోలేనప్పుడు ఈ బ్రతుకు నేను బ్రతికితే ఎంత, ఇక చేస్తే ఎంత? ఇప్పుడే నేను చచ్చిపోతాను, మీరు మీకు నచ్చినట్టుగా జీవితాంతం పని వాళ్ళగా బ్రతకండి అని చెప్పేసి రోజా అంటూ ఉంటే, అక్క నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి చామంతి అంటుంది. నువ్వు మాట్లాడుతుంది నాకు అర్థమవుతుంది, చెల్లెల దృష్టిలో కూడా నేను చెడ్డదాన్ని అయిపోయాను కదా, ఇంకెందుకు ఈ బ్రతుకు, నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇక రోజా పక్కనే ఉన్న చాకు తీసుకొని తన చెయ్యి కట్ చేసుకోబోతూ ఉంటే, ఇక చామంతి అయితే అడ్డుపడి, నిన్ను చంపుకోవాలి అని కాదక్క, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పడానికే ఇంత దూరం వస్తాను, లేదు అంటే నువ్వు అన్నదారే కరెక్ట్ అని అంటావా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అక్క, నేనేం అడ్డం రాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, నువ్వు చేస్తుందంతా మోసం, రేపటి రోజున నువ్వు చెడ్డదానివి అని ఎవరైనా అంటే భరించలేనక్క. అందుకే చెప్తున్నాను, మా కోసం నువ్వు ఎవరినో మోసం చేయాల్సిన అవసరం లేదక్క, నువ్వు బాగుంటే చాలు. అమ్మని నాన్నని నేను చూసుకుంటాను, మా బ్రతికేదో మేము బ్రతుకుతామక్క, మా కోసం నువ్వు తప్పులు చేయొద్దు.
ఇలా నువ్వు ప్రాణాలు తీసుకోవద్దు అని చెప్పేసి చామంతి రోజాతో చెప్పగానే నేనే తప్పులు చెయ్యలేదు, ఇవన్నీ చిన్న చిన్న అబద్ధాలే కదా, నీకు తెలియదు కాబట్టి ఇదేదో పెద్ద మోసంలాగా అనిపిస్తుంది అని చెప్పి రోజా అనగానే అక్క అబద్ధం చెప్పడం చిన్న విషయం కాదు, మోసం చిన్న విషయం కానే కాదు అని చెప్పేసి చామంతి అంటుంది. దాంతో రోజా సరే నేను చేసింది తప్పే, మీరన్నీ మంచి పనులే చేశారా, మరి మీరెందుకు పారిపోయి ఇక్కడికి వచ్చి తల దాచుకుని బ్రతుకుతున్నారు, అన్నెందుకు ఎక్కడున్నాడో తెలియకుండానే తిరుగుతున్నాడు, మంచి వాళ్ళము అని అనిపించుకోవడం వల్ల గొప్పగా బ్రతుకుతాము అని లేదు, అబద్ధాలు చెప్పడం వల్ల మనం చెడ్డవాళ్ళం అయిపోతాము అని కూడా లేదు, నేను చేస్తుంది చెడు కాదు, ఇప్పుడు సమాజానికి ఎలా ఉండాలో అలానే ఉంటున్నాను అంతే, ఉన్నాను కాబట్టి ఆ ఇంటి వరకు రాగలిగాను, అలా ఉన్నాను కాబట్టి అరుణ్కి దగ్గర కాగలిగాను, అర్థం చేసుకో, అపార్థం చేసుకొని ఆ ఇంట్లో నాకు అడ్డం రాకు అని చెప్పేసి రోజా చెప్పగానే సరే అక్క నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను చెప్పాల్సింది మాత్రం చెప్పాను అని చెప్పి చామంతి ఇక రోజా దగ్గర నుండి ఇంటికి వెళ్ళేసరికి ఇక ఇంట్లో అయితే రమాదేవి భ్రమరాంబ దీక్ష అందరూ కూడా చామంతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రమాదేవి అయితే ఎక్కడికి వెళ్ళావు, చెప్పిన పని చేయకుండా నీ ఇష్టానికి వెళ్ళిపోవడమేనా అని చెప్పి రమాదేవి చామంతిని అడుగుతూ ఉంటే ఇప్పుడే కాదు వదినా, ప్రతిసారి ఇలానే చేస్తుంది, చెప్పిన పని అస్సలు చేయదు, అదిగో నువ్వు అలా మాట్లాడితే దాని తిక్క కుదరదు, 4 తన్ని బయటికి పంపించేసాయి అని చెప్పేసి భ్రమరాంబ అంటూ ఉంటే అవునత్తయ్య ఏదో మేము చెప్పిన పని చెయ్యలేదు అంటే సరే, కానీ నీ చీరలు ఐరన్ చేయకుండా పక్కన పడేసి వెళ్ళిపోయింది అంటే ఎంత పొగరుండాలి చెప్పు అని చెప్పేసి దీక్ష అంటూ ఉంటే మొదటి నుండి నువ్వు ఇంతే, ఏదో ఇంటి మనసులాగా ప్రవర్తిస్తూ ఉంటావు, నీ ఇష్టానికి నువ్వు చేస్తూనే ఉంటావు కానీ చెప్పిన పని సరిగ్గా చేయవు, అది కాదు అని చెప్పి నా చీరలే ఐరన్ చేయకుండా పక్కన పడేసి ఎక్కడికో వెళ్ళిపోతావా అని చెప్పేసి రమాదేవి చామంతిని అడుగుతూ ఉంటే అలా కాదమ్మా అని చెప్పేసి ఇక చామంతి చెప్పబోతూ ఉంటే మాట్లాడుకు, మా ఇంట్లో నేను చెప్పిన పని చేయనప్పుడు అప్పుడు నువ్వెందుకు, పో బయటికి పో అని చెప్పేసి రమాదేవి అంటూ ఉంటే అమ్మ నేను చెప్పేది వినండి అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే ఏంటి నువ్వు చెప్పేది మేము వినేది, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు, పొమ్మని చెప్తుంది కదా వెళ్తావా బయటికి గెంటేయమంటావా అని చెప్పేసి ఇక భ్రమరాంబ దీక్ష ఇద్దరు కూడా అంటూ ఉంటారు. నిన్ను ఈ ఇంట్లో పెట్టుకుంది ఈ ఇంటి పని చేయడానికి, పెత్తనాలు చేయడానికి కాదు, పని వదిలేసి బయట తిరుగుతున్నావు అంటే నీకు ఎంత లెక్కలేనితనమో అర్థమవుతుంది, నడు బయటికి అని చెప్పేసి రమాదేవి అంటూ ఉంటే అమ్మ మా వదిన బట్టలు ఐరన్ చేయకుండా నీ ఇష్టానికి తిరుగుతూ ఉంటావా, చెప్తుంటే అర్థం కావడం లేదా వెళ్ళు చెప్పి భ్రమరాంబ చామంతి మెడ పట్టుకుని బయటికి గెంటబోతూ ఉంటే ఐరన్ చేయలేదా, ఎందుకు చేయలేదు, అన్నీ చక్కగా ఐరన్ చేసి పెట్టింది కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఎక్కడ పెట్టింది, ఎక్కడ బట్టలు అక్కడే వదిలేసి వెళ్ళింది నేను చూశాను కదా అని చెప్పేసి దీక్ష అంటుంది. ఎందుకు చేయలేదు, చేసింది కదా, కావాలంటే ఒకసారి మీరే చూడండి అని చెప్పేసి ఇక ప్రేమ అయితే ఆ బట్టలన్నీ తనే ఐరన్ చేసి ఇవన్నీ చామంతియే కదా ఐరన్ చేసి అక్కడ పెట్టి వెళ్ళింది అని చెప్పేసి ఇక ఆ బట్టలన్నీ తీసుకొచ్చి రమాదేవికి చూపిస్తాడు.